నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పరుగుల రారాజు మిల్కా సింగ్ కన్నుమూత. దేశ క్రీడా చరిత్రలో ఓ శకం ముగిసిందన్న ప్రముఖులు. నూట 34 కోట్లకు చేరిన దేశ జనాభా. రాష్ట్ర ప్రజల సంఖ్య 5,23,00,000. 550వ రోజుకు అమరావతి ఉద్యమం. సీఎం ఇంటిని ముట్టడిస్తారనే అంచనాతో హై అలర్ట్. నేడు తీతీదే ధర్మకర్తల మండలి సమావేశం. గరుడ వారధి విస్తరణ సహా 85 అంశాలపై చర్చ. మయన్మార్లో సైనిక చర్యను ఖండించిన ఐక్యరాజ్య సమితి. ఆయుధాల సరఫరాపై ఆంక్షలకు పిలుపు. పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమం 550వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా రైతులు ముఖ్యమంత్రి నివాస ముట్టడికి యత్నిస్తున్నారనే అనుమానంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటి పరిధిలో బలగాలను మోహరించారు. అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ స్వయంగా రంగంలోకి దిగారు. చెక్ పోస్టులను తనిఖీ చేశారు. ప్రకాశం బ్యారేజీ, తాడేపల్లి వద్ద వారధి, ఎన్టీఆర్ మార్గ్ రహదారుల్లో అదనంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. శనివారం ఎలాంటి ఆందోళనలు, ర్యాలీలకు అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేశారు. సీఎం ఇంటి పరిధిలో కొత్తవారికి ఎవరికైనా ఆశ్రయం కల్పిస్తే వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఐకాస ముఖ్య నేతల ఇంటి వద్ద పోలీసులు మఫ్టీలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. మహిళా ఐకాస నేత సుంకర పద్మశ్రీ ఇంటి వద్ద మహిళా పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. తిరుపతిలో నిర్మిస్తున్న గరుడ వారధి ఫ్లైఓవర్ను శ్రీవారి భక్తుల సౌకర్యార్థం అలిపిరి వరకు నిర్మించేందుకు తీతీదే బోర్డులో నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తామన్న ఆయన, స్వామివారికి నిరంతరాయంగా ప్రకృతి వ్యవసాయంతో పండించిన ధాన్యంతోనే నైవేద్యం సమర్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతో పాటు బోర్డులో ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలపై మరోమారు సమీక్షించి వాటిని మరింత మెరుగ్గా చేసేలా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. సాధారణ భక్తులకు దర్శనాల కల్పనలో బోర్డు కృషి చేస్తుందని చైర్మన్ తెలిపారు. సమావేశంలో చర్చించేందుకు ఎజెండాలో చేర్చిన 85 అంశాలతో పాటు టేబుల్ ఎజెండాగా మరిన్ని అంశాలపై చర్చించనున్నారు. ఈ ఉదయం 10 గంటలకు అన్నమయ్య భవన్లో తీతీదే బోర్డు సమావేశం ప్రారంభం కానుంది. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో సభ్యులు హాజరు కానున్నారు. సమావేశంకు నేరుగా రాలేని వారు వర్చువల్ ద్వారా చర్చలో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. కరోనా వ్యాప్తి వల్ల పాలక మండలి సమావేశాలు కూడా సక్రమంగా జరుపుకోలేక వర్చువల్గా జరుపుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా గరుడ వారధిని కింద తిరుపతి పట్టణంలో ఏ విధంగా అయితే నిర్మిస్తున్నారో దాంట్లో భాగంగా దాన్ని అలిపిరి వరకు ఎక్స్టెండ్ చేయాలని తిరుపతి శాసనసభ్యులు, తిరుపతి ప్రముఖులు మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశం సందర్భంగా నా దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయాను. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ప్రజలకి ఏది అనుకూలంగా ఉంటుందో ఆ విధంగా అవసరమైతే, ఏ మేరకు అవసరమైతే ఆ మేరకు గరుడ వారధి పనులను అలిపే వరకు పెంచేదానికి ఆలోచన చేయాలని చెప్పడం జరిగింది. దానిపై ఈరోజు బోర్డులో ప్రధానంగా నిర్ణయం తీసుకొని ఆ కార్యక్రమం కూడా ఏ విధంగా రాబోయే కాలంలో నిర్మించాలి అనే దానిపై కూడా తీసుకుంటాం. చాలా స్వతంత్ర భారతం చూసిన తొలితరం దిగ్గజ స్ప్రింటర్ మిల్కా సింగ్ ఇక లేరు. నెల రోజులుగా అనారోగ్యంతో పోరాడిన ఆయన శుక్రవారం అర్ధరాత్రి చండీగఢ్లో తుదిశ్వాస విడిచారు. కరోనాతో వారం క్రితమే మిల్కా భార్య నిర్మల్ కౌర్ మృతి చెందారు. ఫ్లయింగ్ సిక్ మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు సంతాపం ప్రకటించారు. భారతదేశ క్రీడా రంగంలో మరో శకం ముగిసింది. ఫ్లయింగ్ సిక్గా ప్రసిద్ధి చెందిన మేటి స్ప్రింటర్, పద్మశ్రీ పురస్కార గ్రహీత మిల్కా సింగ్ కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న 91 ఏళ్ల మిల్కా చండీగఢ్లోని పీజీఐఎంఈఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత అర్ధరాత్రి 11:30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. గత నెలలో మిల్కా కరోనా బారిన పడగా అప్పటి నుంచి ఆయన అనారోగ్యంతో ఉన్నారు. బుధవారం నిర్వహించిన పరీక్షలో నెగిటివ్ గా తేలింది. కరోనాను జయించి కోలుకుంటున్న మిల్కా ఆరోగ్య పరిస్థితి గురువారం రాత్రి ఒక్కసారిగా క్షీణించింది. జ్వరం రావడం సహా ఆక్సిజన్ స్థాయిలు పడిపోయాయి.
గత రాత్రి పరిస్థితి మరింత విషమించి తుదిశ్వాస విడిచారు. కరోనా సోకిన తర్వాత మిల్కాకు గత నెలలో మొహిలీ ఆసుపత్రిలో వారం పాటు చికిత్స తీసుకుని ఇంటికి వెళ్లారు. అయితే ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో ఈ నెల 3న పీజీఐఎంఈఆర్ ఆసుపత్రిలో చేర్పించారు. కరోనా కారణంగా ఈ నెల 13న మిల్కా సింగ్ సతీమణి నిర్మల్ కౌర్ ప్రాణాలు విడిచారు. మిల్కా సింగ్ మృతి పట్ల యావత్ భారతం ఘన నివాళులు అర్పిస్తోంది. మిల్కా మరణం తన హృదయాన్ని దుఃఖంతో నింపేసిందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తెలిపారు. జీవితంలో మిల్కా ఎదుర్కొన్న కష్టాలు, ఆయన గుణం భారత్లో అనేక తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని ఆయన అన్నారు. దేశం అతి విశిష్ట క్రీడాకారుణ్ణి కోల్పోయిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కోట్లాది మంది భారతీయుల గుండెల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. మిల్కా మరణంతో తను చాలా బాధపడుతున్నట్లు వివరించారు. మిల్కా మృతి పట్ల సంతాపం ప్రకటించిన హోంమంత్రి అమిత్ షా, ప్రపంచ అథ్లెట్ క్రీడలో ఆయన చెరిగిపోని గుర్తులను మిగిల్చారన్నారు. గొప్ప క్రీడాకారుడిగా దేశం ఆయనను ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని చెప్పారు. కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు దేశ ప్రతిష్టను పెంచేలా ప్రతి భారతీయుడికి మిల్కా స్ఫూర్తిగా నిలుస్తారని వ్యాఖ్యానించారు. జనాభాలో ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్న భారత్లో జనసంఖ్య మరింత పెరుగుతోంది. 2019 గణాంకాలను విడుదల చేసిన జనగణన విభాగం దేశ జనాభా 134 కోట్లని తేల్చింది. ఏడాది వ్యవధిలో 83 లక్షల మరణాలు నమోదు కాగా 2,67 లక్షల మంది జన్మించారు. ఆంధ్రప్రదేశ్ జనాభా 5,23 లక్షలకు పెరగ్గా తెలంగాణ జనసంఖ్య 3,72 లక్షలుగా తేలింది. దేశ జనాభా అప్రతిహతంగా పెరుగుతోంది. 2019 సంవత్సరంలో జనాభా లెక్కలు విడుదల చేసిన జనగణన విభాగం భారతదేశ జనసంఖ్య 130,89 లక్షలు అని తేల్చింది. 2019 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు నమోదైన జనన మరణాల ఆధారంగా ఈ లెక్కలు విడుదల చేసింది. ఏడాది వ్యవధిలో 83 లక్షల మరణాలు నమోదు కాగా 2,67 లక్షల మంది జన్మించారు. ప్రతి నిమిషానికి సగటున 51 మంది శిశువులు పుడుతుంటే 16 మంది చనిపోతున్నారు. జననాల్లో 81.2% ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవాలు జరిగాయి. 83 లక్షల మరణాల్లో 34.5% సహజ మరణాలుగా నమోదయ్యాయి. ఆసుపత్రిలో చేరి వైద్యం పొందుతూ సంభవించిన మరణాలు 32.1%గా ఉన్నాయి. ఇతర మరణాలు వేరే కారణాలతో సంభవించాయి. పుట్టిన వెంటనే సంభవించిన మరణాలు 165,257 కాగా ఇందులో 75.5% పట్టణాల్లో, మిగిలిన 24.5% గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. దేశంలో జననాలు కేవలం 20 ఏళ్లలోనే 118% పెరిగాయి. ఇదే కాలంలో మరణాలు 129% పెరిగాయి. అటు ఆంధ్రప్రదేశ్ జనాభా 5,23,15,000గా జనగణన విభాగం తేల్చింది. 2019లో ఏపీలో 7,54,939 మంది జన్మించారు. 4,01,472 మంది కన్నుమూయగా అత్యధికంగా 35.41% మంది 70 ఏళ్ల వయసు దాటిన వారే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లింగ నిష్పత్తిలో మార్పు రాలేదు. 2017లో 1000 మంది బాలురకు బాలికల సంఖ్య 935 ఉండగా 2018లో 931, 2019లో మళ్లీ 935కు చేరింది. తెలంగాణ జనాభా 2019 మధ్య నాటికి 3,72,83,000కు చేరింది. 2019లో తెలంగాణలో 8,41,268 జననాలు నమోదయ్యాయి. 2,28,294 మరణాలు నమోదయ్యాయి. తెలంగాణలో లింగ నిష్పత్తి గత 3 ఏళ్లలో క్రమంగా మెరుగవుతూ 4.15% మేర పెరిగింది. అత్యధిక లింగ నిష్పత్తి రాష్ట్రాల జాబితాలో తెలంగాణ 7వ స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ 16వ స్థానంలో ఉంది. శాసనసభ ఎన్నికలు నిర్వహించడం సహా జమ్మూ కాశ్మీర్లో రాజకీయ ప్రక్రియను ప్రారంభించడంపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ నెల 24న ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్ రాజకీయ పార్టీల నేతలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. హోంమంత్రి అమిత్ షా కూడా ఈ భేటీకి హాజరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ సహా అక్కడి నేతలను ఈ సమావేశానికి ఆహ్వానించే ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. జమ్మూ కాశ్మీర్లో 2019 ఆగస్టులో ఆర్టికల్ 370ను రద్దు చేసిన తర్వాత ప్రధాని అక్కడి నేతలతో సమావేశం కావడం ఇదే తొలిసారి. మయన్మార్లో సైనిక తిరుగుబాటును ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఖండించింది. మయన్మార్కు ఆయుధాల సరఫరాపై ఆంక్షలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు తీర్మానం చేసిన యుఎన్ జనరల్ అసెంబ్లీ మయన్మార్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని పేర్కొంది.
తీర్మానంపై నిర్వహించిన ఓటింగ్లో 193 దేశాలకు గాను 119 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా బెలారస్ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసింది. భారత్, చైనా, రష్యా సహా మరో 36 దేశాలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. EU, ఆసియన్ కూటమితో కూడిన కోర్ గ్రూప్ అనేక చర్చల తర్వాత ఈ తీర్మానాన్ని రూపొందించింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఫిబ్రవరి 1వ తేదీన మయన్మార్ కీలక నేత నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ సహా ఆ పార్టీ కీలక నేతలను మయన్మార్ సైన్యం అదుపులోకి తీసుకుంది. ఏడాది వరకు పాలన తమ నియంత్రణలో ఉంటుందని, ఆ తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది. దీనిపై మయన్మార్లో తీవ్రస్థాయిలో ఆందోళనలు చెలరేగాయి. ప్రపంచ దేశాలు సైతం మయన్మార్ సైన్యం చర్యలను ఖండించాయి. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరోమారు గరిష్ట స్థాయికి తీసుకెళ్లాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు సూచించింది. ఇందుకోసం ఆదివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించింది. ఒక్కరోజులో 6 లక్షల డోసులు ఇవ్వగల సామర్థ్యం ఏపీకుందని, దీన్ని మరింతగా పెంచేందుకు ఆలోచిస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. కరోనా 3వ వేవ్ దృష్ట్యా ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సహా మౌలిక సదుపాయాల కల్పన కోసం 267 కోట్ల రూపాయలని ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. 12,000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల కోసం ఇప్పటికే ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. 25 క్రయోజెనిక్ ట్యాంకర్లను కొనుగోలు చేసి రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో ఉంచి లిక్విడ్ ఆక్సిజన్ నిల్వలు చేయాలని నిర్ణయించామన్నారు. జూన్ నెలలో సెకండ్ డోసు అర్హత ఉన్నటువంటి బెనిఫిషియరీని చూసుకుంటే కోవాక్సిన్ అయితే 2,66,000 మందికి ఇంకా ఇవ్వాలి సెకండ్ డోసు. కోవిషీల్డ్ అయితే 2,10,000 మందికి ఇవ్వాలి. మదర్స్ ఎవరైతే బిలో 5 ఇయర్స్ పిల్లలు ఉన్నటువంటి మదర్ సంఖ్య మనం చూసుకుంటే 18,70,000 మంది ఉన్నారు. వాళ్ళు దాంట్లో 5,29,000 మందికి ఇప్పటికీ మనం ఫస్ట్ డోసు వ్యాక్సినేషన్ చేశాం. ఏ విధంగా అయితే అంతకుముందు మనము ఒకే రోజులో 6 లక్షలు అట్లా డోసెస్ అడ్మినిస్ట్రేట్ చేసే కెపాసిటీ మనకి ఉందో, ఆ డోసెస్ ఇవన్నీ కూడా ఆదివారము క్యాంపెయిన్ తీసుకొని యంగ్ మదర్స్, అదేవిధంగా ఈ మిగతా ఎలిజిబుల్ ప్రయారిటీ గ్రూప్స్ అయితే ఉన్నాయో 45+ కేటగిరీ ఇవంతా వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ చేసి పెద్ద ఎత్తున డ్రైవ్ ఈ ఆదివారం తీసుకోవాల్సిందిగా కలెక్టర్లందరికీ కూడా ఆదేశాలు జారీ చేశాం. టీకా వేసుకుంటే కరోనా వైరస్ వల్ల ప్రాణహాని తప్పుతుందని కేంద్రం ప్రకటించింది. అపోహలు వీడి అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించింది. ఈ నెల 21వ తేదీ నుంచి కొత్త వ్యాక్సినేషన్ విధానం అమల్లోకి వస్తుందని, దానివల్ల టీకా పంపిణీ మరింత పుంజుకుంటుందని నీతి ఆయోగ్ సభ్యుడు కేవీ పాల్ తెలిపారు. 3వ దశలో వైరస్ ప్రభావం చిన్నపిల్లలపై స్వల్పంగా ఉంటుందని చెప్పారు. కరోనా టీకాపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. వ్యాక్సిన్ వల్ల కలిగే ప్రయోజనాలపై నిర్వహించిన అధ్యయనాల వివరాలను వెల్లడించింది. టీకా వేసుకున్న తరువాత వైరస్ సోకినా కూడా ప్రాణహాని ఉండదని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. ఈ నెల 21 నుంచి కొత్త వ్యాక్సినేషన్ విధానం అమల్లోకి రానుండటంతో టీకా పంపిణీ మరింత వేగం పుంజుకుంటుందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 27 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేయడం పూర్తయిందని, ఇదో మైలురాయి అని పేర్కొన్నారు. రాష్ట్రాలతో పాటు ప్రైవేటు భాగస్వామ్యంతో టీకా పంపిణీ వేగవంతం చేయనున్నట్లు వీకే పాల్ పేర్కొన్నారు. టీకా వేసుకుంటే వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందదని, ఫలితంగా దేశంలో సంక్రమణ తగ్గుతుందన్నారు. అందుకే టీకా పంపిణీపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వీకే పాల్ తెలిపారు. టీకా వేసుకుంటే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం 75 నుంచి 80% తగ్గుతుంది. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత వైరస్ సోకినా ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం 20 నుంచి 25% ఉంటుంది. ఆక్సిజన్ అవసరం 8% మాత్రమే ఉంటుంది. ఐసీయూలో చేరాల్సిన అవసరం 6% ఉంటుంది. అంటే 94% రక్షణ కలుగుతుంది. టీకాతో రక్షణ కలుగుతుంది. తీవ్రమైన రోగాల బెడద తప్పుతుంది. 3వ దశలో పిల్లలపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఎయిమ్స్ నిర్వహించిన అధ్యయనంలో సెరోపాజిటివిటీ 18 ఏళ్లు పైబడిన వారితో పాటు తక్కువ ఉన్న వారిలో దాదాపు సమానంగా ఉన్నట్లు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. 3వ దశలో చిన్నపిల్లలు వైరస్ బారిన పడినా అది స్వల్పంగా ఉంటుందన్నారు. ఐసోలేషన్లో ఉంచాల్సిన కేసులు నమోదవుతాయని పాల్ చెప్పారు. దేశంలో కరోనా వైరస్ 3వ దశ వస్తుందా? వస్తే ఎప్పుడు వస్తుంది? 2వ దశలోని అస్తవ్యస్తమైన దేశ ఆరోగ్య వ్యవస్థ 3వ దశను తట్టుకోగలదా? మహమ్మారి మళ్లీ విజృంభిస్తే చిన్నారులే లక్ష్యంగా మారతారా? 3వ దశలో వచ్చే వేరియంట్లను టీకాలు సమర్థంగా నిలువరిస్తాయా లేదా? అసలు 3వ దశపై దేశ వైద్యరంగ నిపుణులు ఏమంటున్నారు? రాయిటర్స్ వార్తా సంస్థ సర్వేలో వెల్లడైన ఆ నిజాలేంటి?
దేశంలో ఈ ఏడాది అక్టోబర్ కల్లా కరోనా వైరస్ థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని వైద్య రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. మూడో దశలో మహమ్మారి విజృంభిస్తే దాన్ని తట్టుకునే పరిస్థితిలో భారత్ ఉందా లేదా అనే అంశంపై రాయిటర్స్ సంస్థ ఓ సర్వే నిర్వహించింది. జూన్ 3 నుంచి 17వ తేదీ మధ్యలో 40 మంది వైద్యులు, శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు, వైరాలజిస్టులు, ఎపిడెమియాలజిస్టులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రొఫెసర్లతో రాయిటర్స్ సంస్థ ఈ సర్వేను నిర్వహించింది. అత్యున్నత స్థాయి అధికారులు కూడా ఈ సర్వేలో తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. దేశంలో ఈ ఏడాది అక్టోబర్లోగా కరోనా మహమ్మారి వచ్చే అవకాశం ఉందని సర్వేలో పాల్గొన్న 85% మంది నిపుణులు అంచనా వేశారు. ఆగస్టు, సెప్టెంబర్లోగా వైరస్ మూడో దశ వస్తుందని కొందరు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత కరోనా వ్యాప్తితో పోలిస్తే మూడో దశను మరింత సమర్థంగా నిలువరించే అవకాశముందని 70% మంది ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. గతేడాది తలెత్తిన విపత్కర పరిస్థితులు మూడో దశలో వచ్చే అవకాశం తక్కువని సర్వేలో వెల్లడైంది. మూడో దశలో వైరస్ ను మరింత నియంత్రించే అవకాశం ఉందని, ఎందుకంటే కేసులు చాలా తక్కువగా ఉంటాయని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. మూడో దశ వ్యాప్తి నాటికి చాలా మందికి టీకాలు ఇస్తారని, రెండో దశలో వచ్చిన సహజ రోగనిరోధక శక్తి మూడో దశలో వైరస్ ను అడ్డుకునేందుకు ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు 95 కోట్ల జనాభాలో కేవలం 5% మందికి మాత్రమే టీకాలు వేశారని, ఇది కొంత ప్రతికూలంగా మారే అవకాశముందని మరికొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. టీకా డ్రైవ్ గణనీయంగా పెరగనుందని సర్వేలో పాల్గొన్న ఎక్కువ మంది ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడినా, కొన్ని రాష్ట్రాలు కోవిడ్ ఆంక్షలు తొలగించడంపై అసహనం వ్యక్తం చేశారు. మూడో దశలో 18 ఏళ్ల కంటే తక్కువ వయసు వారు ఎక్కువగా వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని 3/2 మంది ఆరోగ్య నిపుణులు అంచనా వేశారు. 18 లోపు వారికి టీకా అందుబాటులో లేకపోవడం వల్ల వారు ఎక్కువగా వైరస్ బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ లో ఎపిడెమియాలజీ విభాగాధిపతి డాక్టర్ ప్రదీప్ బనందూర్ తెలిపారు. మూడో దశలో చిన్నారులకు పెద్ద సంఖ్యలో వైరస్ సోకితే వైద్యం అందించేందుకు తాము ఇప్పట్నుంచే సిద్ధంగా ఉండాలని, లేకపోతే చివరి నిమిషంలో ఏమీ చేయలేమని ప్రముఖ కార్డియాలజిస్ట్, కర్ణాటక ప్రభుత్వ మహమ్మారి ప్రతిస్పందన ప్రణాళిక సలహాదారు డాక్టర్ దేవిశెట్టి అన్నారు. దేశంలో చాలా తక్కువ ఐసీయూ పడకలు ఉన్నందున పిల్లల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే పరిస్థితి అదుపు తప్పుతుందని రాయిటర్స్ సర్వేలో పాల్గొన్న కొంతమంది ఆరోగ్య నిపుణులు అంచనా వేశారు. మరికొంతమంది మూడో దశలో పిల్లలకు ఎలాంటి ప్రమాదం ఉండదని తేల్చి చెప్పారు. భవిష్యత్తులో వచ్చే కరోనా వేరియంట్లను ఇప్పుడు ఉన్న టీకాలు సమర్థంగా ఎదుర్కొంటాయని 65% మంది వెల్లడించారు. దేశంలో కరోనా మహమ్మారి మరో ఏడాది పాటు ప్రజారోగ్య ముప్పుగా ఉంటుందని సర్వేలో పాల్గొన్న మెజారిటీ ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ ముప్పు ఈ ఏడాది వరకే ఉంటుందని కొందరు, 2 ఏళ్ల పాటు ఉంటుందని మరికొందరు నిపుణులు అంచనా వేశారు. కరోనా పరిష్కరించదగిన సమస్యని, దానికి టీకా తీసుకోవడం ఒక్కటే మార్గమని మేరీలాండ్ విశ్వవిద్యాలయంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ వైరాలజీ డైరెక్టర్ రాబర్ట్ గాల్లో చెప్పారు. 2 ఏళ్లలో భారత్లో హర్డ్ ఇమ్యూనిటీ వస్తుందని, దీని ద్వారా వైరస్ వ్యాప్తి మందగించే అవకాశముందని తెలిపారు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొడంగల్ శివార్లో ఎదురెదురుగా వచ్చిన కార్లు ఢీకొని 4 దుర్మరణం చెందారు. హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న వాహనం ఎదురుగా వచ్చిన కారును బండ ఎల్లమ్మ ఆలయం వద్ద ఢీకొన్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వాహనాల నుంచి బయటకు తీశారు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొడంగల్ శివార్లో ఎదురెదురుగా వచ్చిన కార్లు ఢీకొని 4 దుర్మరణం చెందారు. హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు వెళ్తోన్న వాహనం ఎదురుగా వచ్చిన కారును బండ ఎల్లమ్మ ఆలయం వద్ద ఢీకొన్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వాహనాల్లో నుంచి బయటకు తీశారు.
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలో దారుణం జరిగింది. సహజీవనం చేస్తున్న జంటపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మరొకరితో సహజీవనం చేస్తోందన్న కోపంతో ఆమె భర్తే ఈ దారుణానికి పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎయిర్ చీఫ్ మార్షల్ భదౌరియా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరవ వందనం స్వీకరించిన భదౌరియా శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లయింగ్ అధికారులకు వింగ్స్ ప్రదానం చేశారు. వైమానిక దళంలో 161 మంది, నావీలో 6 క్యాడెట్లు శిక్షణ పూర్తి చేసుకోగా కోస్ట్ గార్డ్లో 5 క్యాడెట్లు తర్ఫీదు పొందారు. He's so close and low. You can wave at him and wish him a good luck. That's Sarang 3, ladies and gentlemen. Integrity and diversity is India's distinction that trickle down to our team as well. Coming from diverse cultural backgrounds, speaking different languages, we all work together towards a common aim of winning hearts and saving lives. Speaking of heart, we have something very special, a beautiful pulsating Sarang heart for our young hearts and for all the young at hearts. The wind has also participated in the heart and the smoke is not that visible, but still, can I hear it once again for the Sarang heart, ladies and gentlemen? Our team boasts of the finest air warriors of the Indian Air Force, an embodiment of the professionalism and ethos of the IAF. The Sarang team has time and again been called to the fore in humanitarian assistance and disaster relief missions. The team executed these missions with the same finesse with which it has been executing well choreographed maneuvers in front of you. And now we are all standby. Keep looking straight ahead. The team is rolling in for the grand finale of today's display. It's called the Sarang Split. It will be done on the soul-lilting tune of Vande Mataram. The leader will pull up to present a salute to the nation and to the chief guests. During this time, I'll make an attempt to make you listen out. ప్రధాని నరేంద్ర మోదీని 66% మంది ప్రజలు ఆమోదిస్తున్నట్టు ప్రపంచ నాయకులపై సర్వేలు నిర్వహించే మార్నింగ్ కన్సల్ట్ సంస్థ తెలిపింది. 2019 ఆగస్టులో మోదీని 82% మంది ఆమోదించగా ఇప్పుడు సుమారు 20 పాయింట్లు తగ్గింది. అయితే ఇతర దేశాల నాయకుల కంటే ప్రజామోదం ఉన్న నేతగా మోదీనే ముందున్నారని తెలిపింది. అమెరికా డేటా ఇంటెలిజెన్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ పలు దేశాలను పాలించే నేతలపై ప్రజా ఆమోదాన్ని ట్రాక్ చేస్తుంది. ఇంటెలిజెన్స్ విభాగాల ద్వారా ఈ సమాచారాన్ని సేకరించి క్రోడీకరిస్తుంది. 2019 ఆగస్టులో ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు మోదీ నాయకత్వంపై 82% మంది విశ్వాసం కనబర్చారని మార్నింగ్ కన్సల్ట్ పేర్కొంది. జూన్ నాటికి ఆ రేటింగ్ 66%కి పడిపోయినట్టు తెలిపింది. అయితే అమెరికా, యూకే, రష్యా, కెనడా, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ సహా 13 దేశాల ప్రపంచ స్థాయి నేతల కంటే మోదీనే ముందున్నట్టు మార్నింగ్ కన్సల్ట్ వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రేటింగ్ 53% ఉంటే జపాన్ ప్రధాని యోషిహిడే సుగా రేటింగ్ 29% ఉన్నట్టు మార్నింగ్ కన్సల్ట్ తెలిపింది. అమెరికాలో ఉన్న పాకిస్తాన్కు చెందిన ఓ చారిటీ సంస్థ నీచానికి దిగజారింది. కరోనాతో పోరాడుతున్న భారత్ను ఆదుకునే పేరుతో భారీ మోసానికి పాల్పడింది. భారత్కు సాయం పేరుతో ప్రపంచవ్యాప్తంగా సేకరించిన విరాళాలను ఉగ్ర సంస్థలు పాక్ సైన్యానికి తరలించే అవకాశం ఉన్నట్లు డిస్ఇన్ఫో ల్యాబ్ సంస్థ పేర్కొంది. హెల్పింగ్ ఇండియా బ్రీత్ పేరుతో పెద్ద ఎత్తున నిధులను కొల్లగొట్టారని తెలిపింది. కోవిడ్ సంక్షోభంలో భారత్ను ఆదుకునే పేరుతో అమెరికాలో ఉన్న పాకిస్తాన్కు చెందిన కొన్ని స్వచ్ఛంద సంస్థలు విరాళాలు సేకరిస్తున్నాయి. హెల్పింగ్ ఇండియా బ్రీత్ పేరుతో కొన్ని లక్షల డాలర్ల విరాళాలు సేకరించిన ఈ సంస్థలు ఆ నిధులను ఉగ్రవాదులకు, పాకిస్తాన్ సైన్యానికి, మత ఛాందసవాదులకు, పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ వరకు చేరవేయవచ్చని డిస్ఇన్ఫో ల్యాబ్ నివేదిక వెల్లడించింది. దీనిని కోవిడ్ స్కామ్ 2021గా పిలుస్తున్నారని ఆ నివేదిక పేర్కొంది.
భారత్ కు సాయం చేసేందుకు ముందుకొచ్చిన వేలాది మంది డబ్బును హెల్పింగ్ ఇండియా బ్రీత్ పేరుతో కొల్లగొట్టారని డిస్ఇన్ఫోలాబ్ డాక్యుమెంట్ తెలిపింది. ఈ సొమ్ము ఎక్కడికి చేరాలో అక్కడికి చేరకపోగా సామాజిక అలజడులు సృష్టించే వారికి, ఉగ్రవాదులకు చేరుతున్నాయని డిస్ఇన్ఫోలాబ్ ప్రకటించింది. పాకిస్తాన్ నుంచి అమెరికాలో నడిచే స్వచ్ఛంద సంస్థలు ఏప్రిల్ 27, 28 తేదీల్లో అమెరికాలో అనేక విరాళ సేకరణ సంస్థలను ఏర్పాటు చేశాయి. వీటిలో ఇమానా ఇస్లామిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అనే సంస్థ పెద్ద ఎత్తున విరాళాలు సేకరించింది. ఈ సంస్థ ఇస్మాయిల్ మెహర్ అనే వైద్యుడి ఆధ్వర్యంలో భారీగా నిధులు సమీకరించినట్లు వెల్లడించింది. ఇన్స్టాగ్రామ్ లో ఈ సంస్థ చాలా వేగంగా విరాళాలు సేకరించింది. కానీ విరాళాలు సేకరించడంలో చూపిన శ్రద్ధ, వాటిని ఎలా వినియోగించారనే విషయంలో మాత్రం చూపలేకపోయింది. కోవిడ్ విరాళాల ఖర్చుపై పారదర్శకత పాటించలేదు. ఎవరైనా విరాళాల ఖర్చు గురించి ప్రశ్నిస్తే వారి నోళ్లు మూయిస్తోందని డిస్ఇన్ఫోలాబ్ నివేదిక ప్రతులు తెలిపాయి. హెల్ప్ ఇండియా బ్రీత్ క్యాంపెయిన్ పేరుతో ఇన్స్టాలో ఏప్రిల్ 27న ఈ సంస్థ విరాళాల సేకరణ హడావుడిగా మొదలెట్టింది. తొలుత 1,80,00,000 సేకరణను లక్ష్యంగా పెట్టుకుంది. విరాళాలు సేకరించేందుకు భారత్ రూపొందించిన ఇండియా మ్యాప్ ను ఉపయోగించగా తన వెబ్సైట్ లో మాత్రం కశ్మీర్ ను కలిపేసుకున్న పాక్ మ్యాప్ ను ఉంచింది. విరాళాల సేకరణకు ఇమానా ఇచ్చిన పిలుపుతో భారతీయులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. తొలుత నిర్దేశించుకున్న $1,80,00,000 లక్ష్యాన్ని 5 కోట్ల రూపాయలకు పెంచింది. అయితే ఇన్స్టాలో గంటకు $1,00,000 పైగా విరాళాలు వచ్చినట్లు డిస్ఇన్ఫోలాబ్ పేర్కొంది. మొత్తంగా ఇమానా ఒక్క ఇన్స్టాలోనే 8.7 కోట్ల రూపాయల విరాళాలు సేకరించిందని వెల్లడించింది. అయితే అన్ని మార్గాల్లో 150 కోట్ల రూపాయల విరాళాలు సేకరించినట్లు ఇమాన్ సంస్థ తెలిపింది. వీటిలో 30 కోట్ల రూపాయలు భారత్ లో పంపిణీ చేసేందుకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, మాస్కులు, ఇతర వైద్య సామాగ్రి కొనేందుకు వినియోగించినట్లు తెలిపింది. అయితే ఇమాన్ సంస్థ నుంచి తమకు ఎలాంటి సాయం అందలేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. భారత్ కు సాయం చేసినట్లు ఇమాన్ చేస్తున్న ప్రచారం అసత్యమని స్పష్టం చేసింది. తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడాడ కోదండ రామచంద్రుడి ఆలయ సంప్రోక్షణ కార్యక్రమం వైభవంగా జరిగింది. మేళతాళాల నడుమ వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఆలయానికి ఈశాన్యంగా ఉన్న పుష్కరిణి వద్ద నదీ జలాలు సేకరించారు. వాటికి ఆలయంలోని ఆకాశగంగా తదితర జలాలను కలిపి ఒక కలశంలోకి తీసుకుని ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు.